వేసుకొని ఉండాలి. मतलब यीशु मसीह आएंगे तो सफेद वस्त्र पहनकर रहना चाहिए। మరి వేసేసుకుందాం మనం అంతా. फिर हम लोग पहने हैं क्या? ఎప్పుడు వస్తాడు ఆయన? यीशु मसीह कभी आएंगे? ఆ వచ్చే టైం మనకు తెలియదు. उसका समय हमें नहीं पता है। ఆ బట్టలు మనకు ఉన్నాయా? वो वस्त्र हमारे पास है क्या? ఇక్కడ మన షాపులో కొనుక్కునే తెల్ల బట్టలు కావాలి. यहाँ पर अगर शॉप में खरीदते उस सफेद वस्त्र के बारे में नहीं बोल रहे। ఒకళ్ళు నిజంగా వచ్చేటట్లయితే अगर सच में ऐसा ही रहता तो తెల్లని బట్టలే పరలోకానికి అర్హత అయితే, अगर सफेद वस्त्र ही स्वर्ग के योग्य है तो వారు మాత్రమే యేసుతో సంచరిస్తారు అయితే, अगर वही लोग अगर यीशु के साथ घूमेंगे तो ముందు దొంగలను రాజకీయ నాయకులు వెళ్ళిపోతారు ఆయనతో పాటు. सबसे पहले जो चोर लोग हैं राजकीय नायक है वो चले जाएंगे, ఎందుకంటే ఎప్పుడు వైట్ డ్రెస్ లో ఉంటారు. क्योंकि वही लोग ज्यादा व्हाइट ड्रेस पहनते हैं। అలాగే డాక్టర్లు వెళ్ళిపోతారు. उस तरह डॉक्टर भी चले जाएंगे। మరి నల్లపట్లు వేసుకుని లాయర్లు అవ్వాలి. फिर जो लॉयर लोग काला वस्त्र पहनते उनका क्या होगा? నల్లపట్లు వేసుకుని మనం అవ్వాలి. जो ब्लैक शर्ट हम पहने हमारा क्या होगा? రంగురంగుల బట్టలు వేసుకుని మనం जो कलरफुल शर्ट पहने हमारा क्या होगा? అంటే మన పరలోకానికి వెళ్ళవా? फिर हम लोग क्या स्वर्ग नहीं जाएंगे? ఇక్కడ దేవుడు చెబుతుంది మనుషులకు తెల్లని రంగు గురించి కాదు. यहाँ पर परमेश्वर जो है हम जो समझते उसके बारे में नहीं बता। మళ్ళీ చదువుతాం 3:4 फिर से हम लोग पढ़ेंगे उस वचन को। తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు అంటున్నాడు. अपने अपने वस्त्र को अशुद्ध नहीं किया नहीं बता रहा है। అంటే మన బట్టలను అపవిత్రపరచుకోకుండా చూసుకోవాలి. मतलब हमारे वस्त्र को अपवित्र नहीं करने से बचना चाहिए। ఆ బట్టల మీద గాకులు పడకుండా చూసుకోవాలి. उस वस्त्र में कोई दाग नहीं लगना चाहिए। ఆ బట్టలు తెల్లగా ఉండేటట్లుగా చూసుకోవాలి. उस वस्त्र को सफेद रखना चाहिए। ఇలా బట్టలు ఎక్కడ చూస్తాయి? वो वस्त्र कहाँ मिलेगा? మీకు కావాలో చెప్పండి. మీకు కావాలా చెప్పండి. आपको चाहिए क्या बताइए? మీకు కావాలంటే అడ్రస్ చెప్తాను నేను. आपको चाहिए तो एड्रेस बताऊंगा। లేదు మాకు అక్కర్లేదంటే చెప్పండి చెప్పండి. फिर हमें जरूरत नहीं तो नहीं बताऊंगा। ఆ బట్టలు చాలా అవసరం. वो वस्त्र बहुत जरूरी है। నిజంగా ప్రపంచంలో ప్రజలందరికీ ఆ చోటు తెలిసింది అనుకోండి, सच में अगर दुनिया को वो जगह पता चल गया समझो, ముందు క్యూ పెట్ట బట్టలు కొనేసుకుంటారు. सबसे पहले जाकर खरीद लेंगे। మాసిపోయిన బట్టలు ఇప్పుడు, మాసం పోయిన బట్టలు ఇప్పుడు. हाँ, जो खराब वस्त्र कभी नहीं उतारेंगे, ఎందుకంటే యేసుప్రభు వస్తే మేము రైలుకోవాలి కాబట్టి. क्योंकि यीशु मसीह आए तो चले जाना पड़ेगा। రైతులందరూ తెల్ల బట్టలు వేసుకుంటుంటారు ఎక్కువగా. मसीह लोग जो सभी लोग सफेद वस्त्र पहनते रहते हैं, ఎందుకంటే దేవుడు తెలుగుని ఇష్టపడతారు కాబట్టి, क्योंकि परमेश्वर को सफेद वस्त्र पसंद है, పవిత్రత ఇష్టపడతారు కాబట్టి. पवित्रता को पसंद करता है इसकी। కానీ ఇక్కడ దేవుడి ఉద్దేశం తెల్లని బట్టలు అంటే ఏంటి? लेकिन परमेश्वर के उद्देश्य में अब सफेद वस्त्र का मतलब क्या होता है? అదే మన బైబిల్ పరిశోధన చేయాలి. इसलिए हमें बाइबल को परिशोध करना चाहिए। ఈ బట్టలు ఎక్కడ దొరుకుతాయి మనం వెతకాలి. ये वस्त्र कहाँ मिलता है हमें जानना चाहिए। ఇప్పుడు దాని అడ్రస్ బైబిల్ మీకు చెప్తాను. उसका एड्रेस किधर मैं बाइबल से बताऊंगा। ప్రకటన గ్రంథం प्रकाशित वाक्य 3వ అధ్యాయం 3रा अध्याय 18 వచనం చూడండి. 18 वचन देखेंगे। ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం प्रकाशित वाक्य 18 3रा अध्याय వచనం. 18 वचन। నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అతనిలో పుటం వేయబడ్డ బంగారమును నీ దశమలను సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకున్న తెల్లని వస్త్రములను. इसलिए मैं तुझे सम्मति देता हूँ कि आग में ताया हुआ सोना मुझसे मोल ले कि तू धनी हो जाए, और श्वेत वस्त्र ले ले कि पहनकर तुझे अपने नंगेपन की लज्जा ना हो। అది అంటే సిగ్గు కనబడకుండా తెల్లని వస్త్రాలు కొనుక్కోమంటున్నాడు. मतलब लज्जा नहीं आना चाहिए तो वस्त्र पहनना चाहिए करके बता रहा है। ఎక్కడ కొనుక్కోమన్నాడు? किधर खरीदने को बोल रहा है? నా దగ్గర అంటున్నాడు. मेरे पास अभी कहता है। అవునా? సరిగ్గా చూడండి. నీ దృష్టికి కలుగునట్లు కాటుక నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు. इस तरह आगे कहते हैं, और अपनी आंखों में लगाने के लिए सुरमा लेके तू देखने लगे। అంటే ఇప్పుడు సమానాలు కాబట్టి మీరు అందరూ సురమాలు కాటుకలు పెట్టేసుకుంటాండి మగవాళ్ళు ఆడవాళ్ళు. हाँ, तो सुरमा चाहिए तो सभी लेडीज जेंट्स सभी लोग के सुरमा लगा लेंगे। అది వేరు, దాని అర్థం వేరు. उसका मतलब वहाँ पर अलग है। ఇప్పుడు మన బట్టల కోసం మాత్రమే ఆలోచిస్తున్నాం. अब यहाँ पर वस्त्र के बारे में हम लोग सोच रहे हैं। మరి ఆ బట్టలు ఎవరి దగ్గర కొనుక్కోమంటున్నాడు? तो वस्त्र कहाँ पर किसके पास खरीदने बोल रहे हैं? దేవుడు అమ్ముతున్నాడట. परमेश्वर ही उस वस्त्र को बेच रहा है। అంటే దేవుడు అమ్ముతున్నాడు ఆ బట్టలు. मतलब परमेश्वर वहाँ पर वस्त्र बेच रहा है। మరి షాప్ ఎక్కడ ఉంది? फिर शॉप किधर है? దేవుడు చూస్తే పరలోకం ఉన్నాడు. परमेश्वर के तो स्वर्ग में है। ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరు బట్టలు కొనుక్కుంటారు? उधर जाके कौन खरीदेगा? మరి సడన్ గా ఆయన వచ్చేస్తే अगर सडनली वो आ जाएगा तो మన బట్టలు లేకుండా ఉంటాం. अगर हमारा वस्त्र नहीं देगा, మనం చూడగానే ఆయన చూడగానే సిగ్గుపడతాం. उसको देख के हमको शर्म आ जाएगा। కనుక మన సిగ్గును దాచుకోవాలి అంటే इसलिए हमारे नंगेपन को ढाकना है तो దేవుడు అమ్మే బట్టలు మనం కొనుక్కోవాలి. परमेश्वर जो वस्त्र बेच रहा है उसे हम खरीदना चाहिए। కనుక ఆయనే అమ్ముతున్నాడట బట్టలు. इसलिए परमेश्वर ही उस वस्त्र को बेच रहा है। అంటే మ్యానుఫ్యాక్చరర్ ఆయనే. मतलब मैन्युफैक्चर परमेश्वर ही कर रहा है। ఆయన దగ్గర మాత్రమే బట్టలు దొరుకుతాయి. उनके पास भी वो वस्त्र मिलेगा। మనుషుల ఎవరి దగ్గర బట్టలు దొరకవు. मनुष्य के पास किसी के पास भी वस्त्र नहीं मिलेगा। కానీ బైబిల్ ఎంత గొప్పదో మనకి ఆశ్చర్యంగా చెప్తుంది. लेकिन बाइबल कितना महान है इस रहस्य को हमें बता रहा है। మన క్రైస్తవులు ఉండడం మన అదృష్టం అండి. हम मसीह लोग ही हमारा सौभाग्य है। ఈ విషయాలు దేవుడు మనకు రాయించాడు బైబిల్లో. इन सारे विषयों को परमेश्वर ने बाइबल में लिखा है। ఎందుకంటే ప్రాథమికమైన విషయాలు తెలుసుకోకపోతే మనం ఇబ్బంది పడతాం.
क्योंकि अगर प्राथमिक विषय को नहीं पता चलेगा तो हम लोग तकलीफ में आ जाएंगे। ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి అంటే చాలా ప్రాథమికమైన సూత్రాలు ఉంటాయి. क्योंकि स्वर्ग में जाना है तो बहुत सारे प्राथमिक विषय होते ఆ हैं। రూల్స్ అన్ని ఫాలో అవ్వకపోతే పరలోకానికి వెళ్ళమండి. इस रूल्स को अगर हम फॉलो नहीं करें तो स्वर्ग में नहीं जाएंगे। యేసు ప్రభు వాళ్ళు చెప్పాడు కదా మనకు. यीशु मसीह ने ऑलरेडी हमें बताया है। ఏమని చెప్పాడు? क्या बताया है? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా मैंने जो कहा है उस तरह तुम ना करके ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు प्रभु प्रभु जो कहते हैं हर एक పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని स्वर्ग के राज्य में नहीं जाएगा। लेकिन పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం स्वर्ग के राज्य में मेरे पिता की इच्छा के अनुसार చేయువాడే ప్రవేశించును. जो करेगा वही स्वर्ग में जाएगा। అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మాటల ప్రకారమే చేసేవాడు వెళ్తాడు. मतलब परमेश्वर की इच्छा के अनुसार जो चलेगा वही स्वर्ग में जाएगा। మరి దేవుడు చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయి. फिर परमेश्वर जो बातें बाइबल में बताया फिर మరి ఆ మాటలు మనం చదువుతున్నామా? उन बातों को हम पढ़ते हैं क्या? చదివితే తెలిసేది. पढ़ेंगे तो पता चलेगा ना। అది చదవకపోతే మనకు తెలియదు. अगर नहीं पढ़ेंगे तो हमें पता नहीं चलेगा। తెలియకపోతే ఆ రహస్యాలు బయటపడవు మనకి. अगर नहीं पढ़ेंगे तो नहीं जाए तो पता नहीं चलेगा। అప్పుడు మనం ఎలా సిద్ధపడగలం तो చెప్పండి. फिर हम कैसे तैयारी कर सकते हैं? ఆయన దొంగలా వస్తానంటున్నాడు. वो चोर के समान आता है करते कहता అది है। ఏ టైంలో వచ్చినా మనం డ్రెస్ తో రెడీగా ఉండాలి. कोई से भी टाइम में एकदम ड्रेस के साथ रेडी रहना चाहिए। దానికో ముందు బట్టలు కొనుక్కోవడం చాలా అవసరం. इसलिए पहले जो है वस्त्र खरीदना बहुत इंपॉर्टेंट है। బట్టలు కొనుక్కోమంటున్నాడు. वस्त्र खरीदो करे कहता है, అంటే ఫ్రీగా లేదన్నమాట. मतलब वो फ्री में नहीं है, డబ్బులు పెట్టి కొనాలి. पैसा देकर खरीदना पड़ेगा। కొనుక్కోవాలి అంటున్నాడంటే డబ్బులు పెట్టుబడి పెట్టాలి. खरीदना कह रहा है तो इसका मतलब कि खरीदना पड़ेगा। కనుక ఇప్పుడు ఎలాగైనా బట్టలు మనం కొనుక్కునే ప్రయత్నం చేద్దాం. इसलिए हम लोग किसी भी तरह जो है वस्त्र खरीदने की कोशिश करेंगे। ఓకే, ఇప్పుడు ఎందుకు ఆ బట్టలు ఏంటో అనేది బైబిల్లో మరికొన్ని సందర్భాల్లో మనం చూద్దాం. ओके, वो वस्त्र क्या है करके बाइबल में से कुछ घटनाओं को हम देखेंगे। ప్రకటన గ్రంథం प्रकाशित वाक्य 19వ అధ్యాయం 19वां अध्याय 13వ వచనం. 13 वचन। ప్రకటన గ్రంథం प्रकाशित वाक्य 19వ అధ్యాయం 19वां अध्याय 13వ వచనం. 13 वचन। రక్తములో ముంచబడిన వస్త్రమును ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. वह लहू छिड़का हुआ वस्त्र पहने हैं और उसका नाम परमेश्वर का वचन है। ఇది యేసు ప్రభువుని గురించిన మాట. ये यीशु मसीह के बारे में लिखा गया है। ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎర్రని వస్త్రం అంటున్నాడు చూడండి. ఆయన. यहाँ पर जो है लाल वस्त्र करके कहता है। రక్తంలో ముంచబడిన ఏ బట్ట ఏమైపోద్ది? जो वस्त्र को अगर समझो लाल में हम डूबे तो क्या हो जाएगा? ఎరుపు రంగు వచ్చేస్తుంది. उसको लाल कलर आ जाएगा। మరి అక్కడ ఏమో తెల్ల బట్టలు అంటున్నాడు. लेकिन वहाँ पर सफेद वस्त्र कहता है ఈయనేమో ఎర్రని బట్టలు వేసుకున్నాను అంటున్నాడు. और यहाँ पर लाल वस्त्र पहना करके लिखा है। కనుక దీని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. इसलिए इसके बारे में हम लोग बहुत ही सोचना चाहिए। ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూద్దాం. प्रकाशित वाक्य का 22 अध्याय हम देखेंगे। 14వ వచనం చదువుకుందాం. 14 वचन हम देखेंगे। 22వ అధ్యాయం 14వ వచనం. 22 अध्याय 14 वचन। జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోకి ప్రవేశించేవారు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. వస్త్రములను ఉతుక్కోవాలంటున్నాడు చూడండి. धन्य है वे जो अपने वस्त्र धो लेते हैं, क्योंकि उन्हें जीवन के वृक्ष के पास आने का अधिकार मिलेगा और वे फाटकों से होकर नगर में प्रवेश करेंगे। मतलब यहाँ पर वचन कहता है कि हम लोग वस्त्र को धोकर जो है प्रवेश करना चाहिए। ఆ బట్టలు ఉతుక్కోవాలట. उस वस्त्र को हम धोना चाहिए। ఆ ఉతుక్కుంటేనే ఉతుక్కోవడం వల్ల ఏం జరుగుతుంది? धोएंगे तो क्या हो जाएगा? తెలుపు అవుతుంది. सफेद हो जाएगा, మురికి అంతా పోతుంది. गंदगी पूरा निकल जाएगा। మనం వాడే బట్టలన్నీ కూడా ఉతుక్కుంటాం కదా. हम सभी लोग अपने कपड़े को धोते हैं। మన పిల్లలు బడికి వచ్చేసరికి మురికి అయిపోతారు బట్టలు. हमारे बच्चे जब स्कूल से आते हैं तो वो पूरे गंदे हो जाते हैं। వెంటనే ఆ బట్టలన్నీ అమ్మ ఉతుకుతుంది. फिर उस वस्त्र को जो है मम्मी धो देती है, దాని మురికంతా పోగొడుతుంది. उसका जो गंदगी सब निकाल देती है। అప్పుడు ఆ బట్టలు మళ్ళా పరిశుద్ధమైన బట్టలుగా మారిపోతాయి. फिर से वो वस्त्र जो है फिर से नया हो जाता है। ఇక్కడ మనం వేసుకునే బట్టలు కూడా यहाँ पर हम पहने वस्त्र भी, పరలోక రాజ్యంలోనికి వెళ్ళేవాడు గుమ్మముల నుంచి వెళ్ళేవాడు అంటున్నాడు. यहाँ पर जो वस्त्र पहनेंगे वो फाटकों से प्रवेश करेंगे करके लिखा है। ఆ పట్టణం యొక్క గుమ్మములలోనికి వెళ్ళేవారు ఉతుక్కుని వేసుకోవాలట వాటిని. उस फाटक से प्रवेश करने वाले अपने वस्त्र को धोकर पहनना चाहिए कहता है। కనుక ఆ బట్టల విషయంలో ఎంత శ్రద్ధగా ఇక్కడ చెప్తున్నాడు మనం అందరం ఆలోచించాలి. इसलिए यहाँ पर वस्त्र के बारे में कितने अच्छे से बता रहा है, हमको एक बार सोचना चाहिए। రైట్. ఇప్పుడు ఎందుకు ఈ బట్టలు ఉతుక్కోవడం ఏంటి, ఈ బట్టలు తెలుసుకోవడం ఏంటి అనే దానికోసం ఆలోచిద్దాం. तो यहाँ पर जो है वस्त्र धोने का मतलब क्या है, पहनने का मतलब क्या है, इसके बारे में हम लोग ध्यान करेंगे। ఆ ప్రకటన గ్రంథం చదువుకుందాం. प्रकाशित वाक्य में देखेंगे 6వ అధ్యాయం 14 अध्याय देखेंगे, 11వ వచనం. 11 वचन में हम देखेंगे। ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. प्रकाशित वाक्य 6वां अध्याय 11 वचन। తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇవ్వబడును, उनमें से हर एक को सफेद एक श्वेत वस्त्र दिया गया, మరియు వారి వలె చంపబడబో సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు అంటున్నాడు చూడండి.
उनमें से कहा गया है कि और थोड़ी देर तक विश्राम करो जब तक कि तुम्हारे संग दास और भाई जो तुम्हारे समान बद होने वाले हैं उनकी भी गिनती पूरी ना हो ले। అంటే వీళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళండి. मतलब ये सभी लोग मरे हुए लोग हैं। అంటే భూమి మీద దేవుని కొరకు బ్రతికి చచ్చిపోయిన నీతిమంతులు వీళ్ళు. मतलब पृथ्वी पर परमेश्वर के जीकर मरे हुए धर्मी लोग हैं। వారికి ఏం ఇవ్వబడ్డాయండి? उनको क्या दिया गया है? తెల్లని వస్త్రములు వాళ్ళు सफेद वस्त्र उनको दिया गया है। ఎందుకంటే వాడు తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. क्योंकि वो लोग सफेद वस्त्र को धारण किया है। అది ఉంటేనే కదా పరలోక రాజ్య ప్రవేశం. वो रहेगा तो प्रवेश कर पाएंगे ना। కనుక పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే इसलिए स्वर्ग के राज्य में जाना है तो ఖచ్చితంగా బట్టలు ఉతుక్కోవాలి. कंपल्सरी जो कपड़े को धोना चाहिए తెల్లగా ఉండాలి. और सफेद कर रहना चाहिए బట్టలు వేసుకొని ఉండాలి. और कपड़े पहन कर रहना ఈ चाहिए। మూడు పరలోకానికి వెళ్ళడానికి కనీసమైన అర్హత. ये तीनों रहेगा तो स्वर्ग जाने के हम योग्य ठहरेंगे। మరి ఇంతకీ బట్టలు దేవుడు ఇస్తానంటున్నాడు. फिर परमेश्वर वस्त्र देगा भी कहता है। అవి తెల్లగా ఉండాలి అంటున్నాడు. वो श्वेत रहना चाहिए कहता है। అది కొనుక్కోవాలి అంటున్నాడు. उसे खरीदने को कहता है। అవి ఉంటేనే పరలోకానికి వెళ్తా అంటున్నాడు. वो रहेगा तो स्वर्ग में जाएगा कहता है। మరి ఇప్పుడు వాటిని ఎలా తిరిగి చేసుకోవాలో ఆలోచిద్దాం. फिर उसे कैसा हमें श्वेत करना है उसे हम ध्यान करेंगे। ప్రకటన 7వ అధ్యాయం प्रकाशित वाक्य का 7वां अध्याय 13-14 వచనాలు చదువు. 13 और 14 दोनों वचन पढ़ेंगे। ప్రకటన 7వ అధ్యాయం 13-14. प्रकाशित वाक्य का 7 का 13 वचन पढ़ेंगे। పెద్దల్లో కూడా తెల్లని వస్త్రాలు ధరించుకునే వీళ్ళు ఎవరు? इस पर प्राचीनों में से एक ने मुझसे कहा ये श्वेत वस्त्र पहने हुए कौन है? తెల్లని బట్టలు ఉన్నటువంటి వాళ్ళందరికీ उनके पास श्वेत वस्त्र है करके बता रहा వీళ్ళంతా ఎక్కడో అడుగుతున్నాడు. है। ये सभी लोग कौन है करके पूछ रहा है। వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళని యోహాను అడిగారట. ये लोग कहाँ से आए करके यूहन्ना जी कहते हैं। 14వ వచనంలో యోహాను ఏమంటారు చూడండి. 14 वचन में यूहन्ना जी क्या कहते हैं देखेंगे। అందుకనే అయ్యా నీకే తెలియనని मैंने उससे कहा तू ही जानता है। నాకు అసలు తెలియదు ఈ తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటున్నాడు. मुझे नहीं पता कि ये लोग कहाँ से आए करके बता रहा है। అప్పుడు అతను ఏమన్నాడు చూడండి. तब उन्होंने क्या कहा देखो వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు. ये उस महाक्लेश में से आए हुए लोग हैं। గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. मेमने के लहू में अपने वस्त्रों को धोकर आए हुए लोग करके बता रहा है। ఈ తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారట? ये सभी लोग कहाँ से आए करके बता रहे हैं। మహాశ్రమలు అంటున్నాడు చూడండి. महाक्लेश में से आए करके बता रहे हैं। ఎన్నో కష్టాల నుంచి వచ్చారట कितने చూడండి. सारे कष्टों को ये लोग सहा करके बता रहा है। వీళ్ళందరూ కష్టాలు అనుభవిస్తే ये सभी लोग कष्ट को सहकर యేసు ప్రభు రక్తంలో బట్టలు ఉతుక్కున్నారట చూడండి. यीशु मसीह के लहू में अपने वस्त्रों को धोया करके बता रहा है। యేసు ప్రభు రక్తంలో బట్టలు తెలిపోతే ఎరుపుతాయా? अब यीशु मसीह के लहू में अगर अपने वस्त्र धोएंगे तो लाल होगा या फिर सफेद होगा। ఎరుపవ్వాలి కదా. लाल होना चाहिए ना। మరి ఇక్కడ తెలిపడడం ఏంటి? लेकिन यहाँ पर सफेद कह रहा है అంటే मतलब యేసు ప్రభు రక్తం మాత్రమే బట్టలు తెలుపు చేయగలదు. यीशु मसीह का लहू ही हमारे वस्त्र को श्वेत कर सकता है। ఏమంటే తెల్లని బట్టలు మనం అప్పుడప్పుడు ఉతికేటప్పుడు कभी कभी हम लोग सफेद वस्त्र को जब धोते समय రిన్తో వాడతాం. रिंस साबुन हम इस्तेमाल करते हैं। అది ఏ రంగులో ఉంటుంది? वो किस रंग में रहता है। బ్లూ కలర్ లో. ब्लू कलर में रहता है। బ్లూ కలర్ సబ్బు फिर ब्लू कलर का जो साबुन है అది తెల్లని బట్టలు ఎలా చేస్తుందంటే అది वो सफेद वस्त्र कैसे बनाता है। సబ్బు రంగు ఏమో బ్లూ, साबुन का जो कलर है वो ब्लू है। కానీ బట్టలు మాత్రం ఉతికిన తర్వాత ఎలా వస్తున్నాయి మరుగుతోని? लेकिन जब कपड़े हम धोते तो कैसे होता है। తెల్లగా వచ్చేస్తున్నాయి. सफेद हो जाता है। అంటే ఇక్కడ రంగు ముఖ్యం కాదు. मतलब यहाँ पर कलर इम्पोर्टेंट नहीं है। ఇప్పుడు నిర్మాతం ఉందనుకోండి, अभी रिंस और साबुन ఆడవాళ్ళకి బాగా ఏ కలర్ లో ఉంటుంది అది? लेडीजों को पता है कौन से कलर में रहता है। ఎల్లో. येलो कलर में रहता है। అంతే కదా, ఎల్లో కలర్ లో ఉంటుంది, కానీ బట్టలు మాత్రం తెల్లగా ఉంటాయి. येलो कलर में रहता है लेकिन कपड़े मात्र कपड़े जो है सफेद रहते हैं। ఈ మధ్య మరొక సోప్ వచ్చిందండి. अभी रिसेंट और एक नया साबुन आया है। హెన్కో సోప్ కూడా వచ్చిందండి. హెన్కో हेनको साबुन करके आया है। అది గులాబీ కలర్ లో ఉంటుంది, वो गुलाबी कलर में रहता है కానీ బట్టలు మాత్రం తెల్లగా ఉంటాయండి. लेकिन सफेद को वस्त्रों को सफेद कर देता है। అంటే ఇక్కడ రంగు కాదు ముఖ్యం, मतलब यहाँ पर रंग इम्पोर्टेंट नहीं है। ఉతకడం ముఖ్యం, धोना इम्पोर्टेंट है। తెలుపు రావడం ముఖ్యం. सफेद होना इम्पोर्टेंट है। కనుక ఇప్పుడు మన బట్టలు తెలుపు రావాలి అంటే ఏ రంగుతో ఉతకాలి? फिर हमारे वस्त्रों को सफेद करना है तो किस रंग से धोना चाहिए। ఎరుపు రంగుతో ఉతకాలి. लाल रंग से हम धोना चाहिए। ఆ ఎరుపు రంగు ఎవరిదట? वो लाल रंग किसका है। ఆ సబ్బు ఎవరిదట? वो साबुन किसका है। యేసుక్రీస్తు వారి రక్తము. यीशु मसीह का वो लहू है। అంటే ఆయన రక్తములో మాత్రమే తెలిపోతాడు మన मतलब బట్టలు. उसके वस्त्र में ही हमारे उसके लहू में हमारे वस्त्र सफेद हो जाएंगे। మనం ఉతుక్కోవాలట. हम धोना चाहिए बता रहे हैं। అంటే ఎవరైతే దేవుని కొరకు కష్టాలు శ్రమలు అనుభవిస్తారో, मतलब जो लोग परमेश्वर की दुख तकलीफ उठाते हैं
అప్పుడు ఏమవుతున్నాయి అన్నమాట, तब क्या होता है, వాళ్ళ బట్టలు తెలిపోతున్నాయి. ये जो वस्त्र है सफेद हो जाते हैं। ఇక్కడ ముంబైలో చాలా మంది స్వార్థ పర్యటనలు వెళ్తుంటారు. यहाँ पर मुंबई बहुत से लोग सुसमाचार प्रचार करने को जाते हैं, మైకులు పట్టుకుని కరపత్రాలు పట్టుకుని వెళ్తుంటారు. माइक को लेकर ट्रैक को लेकर जाते हैं। అప్పుడు స్వార్థ చేస్తున్న మధ్యలో కొంతమంది వస్తారు. जब प्रचार करते तो कुछ लोग बीच में आ जाते हैं, ఎవరా మీరు బైబిల్ చెప్తున్నారంటారు. कौन है तुमको जो बाइबल प्रचार करोगे पूछते हैं। యేసు ప్రభు కోసం మీరు చెప్పడానికి వీల్లేదంటారు. यीशु मसीह के बारे में बताने का परमिशन नहीं है। లాఠీలు తెస్తారండి. लाठी लेकर आते हैं, పోలీసులు అయితే లాఠీలు కొడతారండి. पुलिस के द्वारा लाठी से हमें मारते हैं। లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? लाठी से कोई मार खाया यहाँ पर? లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు ఉన్నారా? చేయకండి. ఎంతమంది ఉన్నారండి? बहुत से लोग हैं। వాస్తులు అందించడానికి వెళ్ళి లాఠీ దెబ్బలు తిన్నారంట. ఏమండి? पोस्टर चिपकाने के समय जो है कुछ आदमी लाठी खाया है। ఈ విషయంలో గొప్ప ఆడవాళ్ళు కూడా చేతులు ఎత్తారండి. यहाँ पर जो है बड़ापन ये है कि लेडीज लोग ने भी हाथ उठाया है। ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా ఆనందంగా ఉన్నాను. मुझे बहुत ही यहाँ पर आनंद हो रहा है। అంటే మీ బట్టలు తెలిపోయిపోయాయి అనమాట. मतलब तुम्हारा वस्त्र जो है सफेद हो चुका है। దెబ్బలు తిన్నారంటే బట్టలు తెలిపోయిపోయాయి అనమాట. आपने मार खाया इसका मतलब कि आपका वस्त्र आपका सफेद हो चुका है। మీకు గుర్తుందో లేదో అప్పుడప్పుడు చాకలు పెద్ద పెద్ద తప్పులు చూసేటప్పుడు आप बहुत से लोग जो है धोबी जब कपड़े धोते समय పెద్ద మంట కూడా తీసుకుంటాడు. కర్రమంట एक बहुत बड़ा जो है ना కర్ర तगड़ा लेता है, ఆ దాంతో కొడతాడు. उससे मारते रहता है, దాంతో గట్టిగా కొడతాడు. उसे जोर जोर से मारते रहते हैं, సబ్బు రుద్దుతాడు, కొడతాడు దాన్ని. साबुन लगातार मारते रहता है। అయ్యో ఎందుకంటే ఇలా కొడతారు బట్టలు చిరుగుతుంది అంటారా? अरे ऐसा क्यों मारा, कपड़ा फट जाता है, पूछते हैं क्या? అలా కొట్టకపోతే తెలుగు రాదు. अगर ऐसा नहीं मारे तो सफेद रंग नहीं आएगा, గురి వదులుకోదు. गंदगी नहीं जाएगा। అంటే ఈ రోజు మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అంటే मतलब अगर सुसमाचार प्रचार करते हो तो तुम्हें रोकता है तो తెలిపోతున్నారు అని అర్థం. आप सफेद हो रहे हो, इसका मतलब होता है మనం ఎంతసేపు ఒక అర్థం ముందు బేసిక్ ఉల్లాసం తెలిపోతున్నాడు ఏదో చూసుకుంటున్నాం. हम लोग हमेशा आईना के सामने अपने आप को सफेद बनाने की कोशिश करते हैं। రకరకాల ఆయింట్మెంట్ రాసుకుంటున్నాం, अलग अलग तरह से हम तेल लगाते हैं, పౌడర్ రాసుకుంటున్నాం. पाउडर लगाते हैं। ఈ మధ్యన స్కిన్ ట్రీట్మెంట్ చేయించుకున్నారండి. స్కిన్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఆడవాళ్ళు. इन बीचों में जो है कुछ लोग स्किन टेस्ट भी कर रहे हैं, ట్రీట్మెంట్ ट्रीटमेंट कर रहे हैं, మగవాళ్ళు కూడా. पुरुष लोग भी। అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఒక మచ్చ మీద గొడవ పెడుతున్నారండి. वहां पर जाने के बाद जो उनको पूरा मेकअप किया जाता है, మొత్తం తెలియకపోతున్నారండి వాళ్ళు. पूरा सफेद वो लोग हो जाते हैं। అది ముంబై పట్టణంలో కూడా ఉండొచ్చు, वहां पर ముంబైలో కూడా ఉండొచ్చు. मुंबई में भी कुछ लोग हो सकते हैं ऐसे। మీరు కొంచెం తెలిసే ఉండొచ్చు. आप लोग भी किसी जानते होंगे, పాపం చాలా మంది నల్లగుండదు బాధపడుతుంటారు. बहुत से लोग हम काले हैं करके दुखी होते रहते हैं, నేను తెల్లగా అయిపోతే బాగుంది मैं అనుకుంటున్నాను. सफेद हो जाएगा अच्छा भी सोचते हैं। ఈ రంగు ముఖ్యం కాదండి. ये कलर जो है इम्पोर्टेंट नहीं है। దేవుడు ఈ రంగును బట్టి పరలోకం తీసుకెళ్తారు అనుకుంటే परमेश्वर इस रंग को लेकर स्वर्ग देगा सोचेगा तो ఆయనే పక్షపాతి కదా. वही पक्षपाती हो जाएगा। కొంతమంది తెల్లగా పుట్టించాడు, कुछ लोग को गोरा पैदा किया, కొంతమంది నల్లగా పుట్టించాడు, कुछ लोग को काला पैदा किया, మళ్ళీ నేనే చాలా చేయగా పుట్టించాడు. और जो इंडिया में जो सावरे लोग को पैदा किया। కనుక ఈ రంగు వలన కాదు మన పరలోకానికి వెళ్ళేది. तो इस रंग से हम लोग स्वर्ग में नहीं जा ఈ पाएंगे, చర్మ రంగుతో మన పరలోకానికి వెళ్ళాం. चर्म के रंग से हम स्वर्ग नहीं जाएंगे। మనం వేసుకునే బట్టల వలన వెళ్తాం. మనం हम लोग वस्त्र पहनेंगे, उसके द्वारा हम लोग स्वर्ग ఆ जाएंगे। బట్టలు తెల్లగా ఉండాలి. वो वस्त्र सफेद होना ఆ चाहिए। బట్టలు తెల్లగా ఉండాలంటే మహాశ్రమను అనుభవించాలి. वो वस्त्र अगर सफेद रहना चाहिए तो महाक्लेशम सहना चाहिए। పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, पुलिस स्टेशन लेके जाएंगे, కోర్టులో పెడతారు, कोर्ट में हमें लेके जाएंगे, జైల్లో పంపిస్తారు, जेल में भी लेके जाएंगे, ఇబ్బందులు పెడతారు, बहुत सारी तकलीफ भी देंगे, కాళ్ళతో తంతారు. बहुत ही लोग मारेंगे। ఎవరు మీరు క్రీస్తు ప్రకటిస్తున్న కాళ్ళతో తన్నారు లేదమ్మా? आपको किसी ने मारा है क्या? नहीं, किसी ने కాళ్ళతో ఎందుకు తన్నారా? रस्सी से तो आपको मारा है। కొంతమంది దెబ్బలు తిన్నోడు ఉన్నారండి. कुछ लोग यहाँ पर मार खाए हुए लोग भी हैं। వాళ్ళు తిన్నోడు పోలీసులు కాదండి, लोग मारने वाले पुलिस लोग नहीं है, మతోన్మాదులు. धर्मांतर करने वाले लोग। వాళ్ళు కదా హింసించారు. वो लोगों ने तुम्हें सताया है। యేసు ప్రభు వాక్యాన్ని చెప్తున్నారు. यीशु मसीह का वचन आपको पता है। ఒక పక్క పోలీసులతో ఇబ్బంది, एक जगह पुलिस को तो तकलीफ है, ఒక పక్క ఈ మత ఛాందస్వాదంతో और ఇబ్బంది. कुछ लोगों से हमें तकलीफ है। కనుక వీళ్ళందరి వల్ల ఇబ్బందులు పట్టినా మీరు ఎప్పుడైనా బైబిల్ పట్టడం మానేశారా? इन सभी से दुख तकलीफ उठा के आपने बाइबल को छोड़ दिया है, ప్రకటించడం మానేశారా? आपने प्रकट करना छोड़ दिया है। అంటే ఈ శ్రమల బాబు ఒక క్రీస్తులు ప్రవేశిస్తే పట్టణంలో కొడుతున్నారు మనం మానేద్దాం అనుకున్నారా? इतने लोग जो तकलीफ दे रहे मारते मैं छोड़ दूंगा, कि आपने कभी सोचा है क्या? వదలలేదు. आपने छोड़ा नहीं है, అంటే మహాశ్రమలు అనుభవిస్తున్నారు. मतलब आप लोग महाक्लेश को सह रहे हो, వాక్యాన్ని ప్రకటించడం కోసం ఇబ్బందులు. वचन को प्रचार में दुख सह रहे हैं, ఏమంటే వాక్యాన్ని ప్రకటించడం కోసం ఇబ్బందులు పడుతున్నాం మనం. आप लोग वचन प्रचार करने की तकलीफ उठा रहे हैं। ఏమంటే ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్పడం కోసం ఎక్కడి నుంచి వచ్చాను? నేను आपको वचन बताने के मैं कहाँ से आया हूँ? నిద్ర మానేసి ప్రయాణాలు చేసి नींद को छोड़कर बहुत सारा ट्रैवल करके ఎక్కడెక్కడికో దూరాలు తీసుకుని వెళ్ళి किधर किधर दूर लेके जाकर మీ అందరికి వాక్యం చెప్పడం కోసం. आपको वचन बताने के लिए ఒక పట్టణం కాదు,
ఒక పట్టణానికి కాదు, एक नगर के लिए नहीं, ఒక గ్రామానికి కాదు, एक ग्राम में नहीं, చివరికి విదేశాలు కూడా और विदेश में भी जाकर ప్రయాణం చేస్తున్నాను. ट्रैवल कर रहे हैं। ఎందుకు? क्यों? ఈ శ్రమంతా దేనికి? ये तकलीफ किस लिए? సరైన భోజనం ఉండదు, ठीक से भोजन रहता नहीं, సరైన నిద్ర ఉండదు, ठीक से नींद रहता नहीं, రోజులు రోజులు ప్రయాణాలు, हर दिन ट्रैवल रहता है। ఇదంతా కష్టమే కదండి. ये सब तकलीफ है ना। అదే ఇంటి దగ్గర ఉంటే ఎంత సుఖం. वही घर पे रहे तो कितना सुख रहेगा। హ్యాపీగా 3 పూట్ల టైంకి భోజనం చేయొచ్చు. हैप्पी से 3 टाइम खाकर सो सकते हैं। ఇదంతా శ్రమ అంటారు దాన్ని. इसको सब तकलीफ कहते हैं। దేవుడు కొరకు మనం తీసుకునే శ్రమ. परमेश्वर के लिए हम लोग लेने वाले क्लेश है ये। పాపం ఇప్పుడు వాక్యం విన్నారు కానీ మీరు అందరూ దూరం వచ్చారు. इस वचन को सुनने के लिए आप लोग विचार कितने दूर से आए। ఏమి పనులు లేవా? अब क्या आपको काम नहीं है? కానీ ఎందుకు వచ్చాడు? लेकिन क्यों आए हैं? సెలవు పెట్టుకొని వచ్చాడు కొంతమంది. छुट्टी लेकर आए कुछ लोग, కేవలం దేవుడు వాక్యం కోసం. सिर्फ और सिर्फ वचन सुनने के लिए। అంటే వీరంతా కూడా కష్టపడడానికి సిద్ధపడిన వాళ్ళు. मतलब आप लोग दुख तकलीफ उठाने के लिए तैयार किए हुए लोग हैं। బైబిల్లో మాట చదువుతాం, ప్రకటన గ్రంథం बाइबल में और एक वचन हम पढ़ेंगे, प्रकाशित वाक्य 19వ అధ్యాయం 19वां अध्याय 8వ వచనం. 8वां वचन पढ़ेंगे। ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. प्रकाशित वाक्य का 19वां अध्याय 8वां वचन। ఆమె ధరించుకున్న ప్రకాశమానములు నిర్మలమైన సందపు నారబట్టలను చేయబడినము, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. उसको शुद्ध और चमकदार महीन मलमल पहनने का अधिकार दिया गया, क्योंकि उस महीन में मलमल का अर्थ पवित्र लोगों के धर्म के काम है। అంటే ఈ తెల్లని బట్టలు, ప్రకాశమానమైన బట్టలు ఏంటని చెప్తుంది బైబిల్. मतलब ये जो सफेद वस्त्र है, प्रकाशमान वस्त्र है, इसका मतलब क्या होता है? పరిశుద్ధుల నీతి క్రియలు అంటారు. पवित्र लोगों के धर्म के काम करके बता रहा है। అంటే మీరు దేవుని కోసం చేసే ప్రతి పని मतलब परमेश्वर के लिए करने वाला हर एक काम అది నీతి క్రియ. वो धर्मी का काम है। అది కష్టంతో మీరు చేస్తున్నారు. वो आपने दुख तकलीफ से किया है। దేవుడు పరంపర ఎంతో త్యాగం. पर परमेश्वर का काम ही बहुत त्याग से होता है। దేవుడి కోసం ప్రయాణం అంటేనే ఎంతో ఇబ్బంది. परमेश्वर के लिए सफर करना ही बहुत तकलीफ होता है। ఈ కష్టాలన్నీ ఎవరి కోసం అనుభవించాలి? ये तकलीफ हम किसके लिए उठाना चाहिए? ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు కనుక. ये पवित्र लोग के धर्म के काम इसलिए। అంటే ఈ బట్టలు మనకు ఎలా వస్తాయి? मतलब ये वस्त्र हमें किस तरह आएगा? ఈ షాపుల్లో అందరికీ కాదు ఇవి. ये दुकान में बेचने वाले वस्त्र नहीं है। మన మహాత్మ దేవుడి కోసం అనుభవించడం వలన हम महाक्लेश को परमेश्वर सहते हैं। దేవుడి కోసం మనం ఖర్చు పెట్టడం వలన परमेश्वर जो हम खर्च करते हैं, మనము దేవుడి దగ్గర కొనుక్కుంటున్నాం. हम परमेश्वर से खरीदते हैं। ఎవరు ఇప్పుడు ముంబైలోని తానేలో 3 రోజులు మీటింగ్ పెట్టాలి కదా. मुंबई में थाने में 3 दिन का मीटिंग कर रहे हैं। మరి దానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కదా. उसमें लाखों रुपए खर्च हो रहा है। ఈ లక్షల రూపాయలని ఎక్కడి నుంచి వస్తాయి ये మీకు? सारे लाखों रुपए कहाँ से आते तुम्हारे पास? నేను బ్యాంక్ మీద కన్నా చేశారా? कभी बैंक को आपने धोखा दिया है? లేదు కదా. नहीं ना। మీ కష్టార్జితం, आपका जो कष्ट है वो है मेहनत का पैसा है। చిన్ని చిన్ని పనులు చేసుకుని సంపాదించిన డబ్బుది. छोटे छोटे कामों करके मेहनत से कमाया हुआ धन है। ఆ కష్టంతో వచ్చిన డబ్బును కూడబెట్టారు. उस धन को आपने जमा करके रखा है। ఆ డబ్బంతటిని దాచి దేవుడి కోసం ఖర్చు పెడుతున్నారు. उस धन को आपने जमा करके परमेश्वर के खर्च कर रहे हो। ఎందుకు ఖర్చు పెడుతున్నారు తెలుసా? क्यों खर्च कर रहे हो पता है? ఎవరెవరైతే దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టారో जिसने इस काम के लिए अपना धन खर्च किया है, వాళ్ళందరూ పరిశుద్ధులు. वो మర్చిపోకండి. सभी लोग पवित्र लोग हैं, मत भूलिए। ఆ పరిశుద్ధులైన వారు తమ డబ్బులు ఖర్చు పెట్టి पवित्र लोग अपने धन को खर्च करके మంచి క్రియలను కొనుక్కున్నారు. వాళ్ళు अच्छे कामों को उन्होंने खरीदा है। అవే బట్టలు. वही हमारा वस्त्र है। ఆ బట్టలే పరిశుద్ధులు నీతి క్రియలు అంటున్నాడు. वो वस्त्र है पवित्र लोग के धर्म में काम करके बता रहा है। అంటే ఈ సభలు పెట్టడానికి ఎంతమంది అయితే తమ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టారు, मतलब इस सभा को रखने के लिए जितने लोगों ने भी पैसा खर्च किया है, వాళ్ళంతా తమ ధనాన్ని పెట్టుబడిగా పెట్టి वो सभी लोग अपने धन को खर्च करके, వాళ్ళు బట్టలు కొనుక్కున్న వారితో సమానం. वो सभी लोग जो है ना वस्त्र को खरीदे हुए लोगों के समान है। అంటే డబ్బులు ఎదురించి దేవుడు పని చేస్తున్నారు. వాళ్ళు मतलब धन को देकर आप परमेश्वर के वस्त्र को खरीद रहे हो। ఎందుకు చేయాలి ఈ పనులు? क्यों करना चाहिए? ఎవరో 5 లక్షలు ఖర్చు పెట్టి 10 లక్షలు వస్తుంది వ్యాపారం ఇది क्या ये बिजनेस है क्या 5 लाख डाल के 10 लाख कमाने के लिए? కాదు కదా. మన ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాయి. नहीं ना, ये तो हमारे पास जो है वही खर्च कर रहे हैं। ఇప్పుడు ఈ సభలు పెట్టినందుకు చాలా నష్టపోయారు పిల్లలందరూ కూడా. अभी सभा रखने की वजह से कई सारे लोगों का पैसा लॉस हो चुका है। అయ్యో లాస్ అయిపోయి అనుకోకండి. लॉस वाला भी मत समझो। మీరు బట్టలు కొనుక్కున్నారు. आपने वस्त्र खरीदा है। దేవుడి దగ్గర తెల్లని బట్టలు కొనుక్కున్నారు. परमेश्वर के पास से आपने सफेद वस्त्र को खरीदा है। పిల్లల దగ్గరకు వచ్చి బాధపడుతున్నారండి. बच्चे लोग मेरे पास आकर दुखी हो रहे हैं। అన్న ఇంచుమించు 10,000 పోస్టర్లు అతికించాము రాత్రి పగలు. हमने लगभग जो है 10,000 जो है पोस्टर हमने चिपकाया है। ముంబై చివరికి శివార్లో కూడా ఇల్లు అతికించాము మేము. मुंबई के हर जगह में हमने चिपकाया है। నిద్ర లేకుండా తిరిగామన్నా. हमने नींद छोड़कर घुमा है। ప్రయాణాలు చేసి అంటించామన్నా. और ट्रैवल करके हमने चिपकाया है। ఒక పోస్టర్ ఉంచలేదని అంట. एक पोस्टर भी छोड़ा नहीं है। కొంతమంది వెనకాతలు వెళ్ళి పోస్టర్లన్నీ తీసేశారు. कुछ लोगों ने पीछे से आकर पोस्टर को पूरा निकाल दिया।
సరే మనుషులు గుర్తించుకోనివ్వండి, कोई बात नहीं, मनुष्य अगर हमें नहीं जाने तो कोई बात नहीं। కానీ అపోస్తలు ముద్రించడానికి ఏం ఖర్చు, उस पोस्टर को बनाने के लिए बहुत पैसा खर्च है, ఆ అపోస్తలు అంటించడానికి ఏం ఖర్చు, उसको पोस्टर चिपकाने के लिए खर्च है। ఎవరైతే ప్రయాసపడ్డారో जिन लोगों ने मेहनत किया है వాళ్ళందరూ దేవుని దగ్గర బట్టలు కొనుక్కున్న వాళ్ళతో సమానం. वे सभी लोगों ने परमेश्वर के पास वस्त्र खरीदे हुए लोग के समान। వాస్తులు చెప్పేసారు, మీరు బాధపడకండి, पोस्टर फाड़ा करके आप लोग दुखी मत हो जाना। మీ డబ్బులు పెట్టుబడిగా పెట్టి బట్టలు కొనుక్కున్నారు మీరు. आपने धन देकर वस्त्र खरीद लिया है, ఆ చెప్పిస్తున్నాడు ఎవడైతే ఉన్నాడు బట్టలు లేవాడికి, जिसने फाड़ा है उसके पास वस्त्र नहीं है, అది తెచ్చాడు అనుకోండి, वो अगर मर गया समझो, దేవుడు చూస్తాడండి, परमेश्वर देख रहा है उसे, వీడికి బట్టలు లేవురా, इसके पास कपड़ा नहीं है, బట్టలు లేకపోతే పరలోక రాజ్యం ప్రవేశం లేదు. कपड़ा नहीं है तो स्वर्ग के राज्य में प्रवेश नहीं है। ప్రకటన మత్తయి సువార్త मत्ती सुसमाचार 22వ అధ్యాయం 22वां अध्याय, मत्ती सुसमाचार 11వ వచనం. 11 वचन से पढ़ेंगे। మత్తయి సువార్త 22వ అధ్యాయం मत्ती सुसमाचार का 22वां अध्याय 11వ వచనం. 11 वचन से पढ़ेंगे। రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, जब राजा अतिथियों को देखने भीतर आया, ఇక్కడ పెళ్లి వస్త్రము ధరించుకుని ఒకరిని చూచి, वहां पर जो विवाह का वस्त्र पहना हुआ देखकर, దేవుడురా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చింది हे मित्र तू विवाह का वस्त्र पहने बिना यहाँ क्यों आ गया? అని అడగగా వాడు మౌనంగా ఉన్నాడట. जैसे पूछा तो वो शांत हो गया। అప్పుడు రాజు ఏమన్నాడు 13వ వచనం, तब राजा ने 13 वचन में क्या कहा? నీ కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోకి తోసివేయడి, इसके हाथ पांव बांध कर जो है अंधकार में इसको डाल दो। అక్కడ ఏడుపును పండు కొరుకును ఉండురాటన్నాడు చూడండి. वहां पर रोना और दांत किसका होगा करके वचन बता रहा है। అంటే దేవుడు వచ్చేసరికి ఎవరి మీదైతే బట్టలు ఉండవో, मतलब परमेश्वर आएगा तो जिसके पास वस्त्र नहीं रहेगा तो వాడు కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పెడతారన్నాడు, उसके हाथ पांव बांध कर किधर डालेगा? పాతాళం. हाथों लोग में डाल देगा, అక్కడి నుంచి వెనక్కి రావడం ఉండదు, वहां से वापस आना नहीं అక్కడ रहेगा, ఏడుపు పండు కొరకాలి. वहां पर रोना दांत किसना रहेगा। అంటే ఈ రోజు నిజంగా దేవుడి కొరకు పరిచయం అందరూ ఏడవాలండి. मतलब जो परमेश्वर काम करते नहीं है उस सभी लोग को रोना पड़ेगा। చేసిన మీరు ఎందుకండి బాధపడతారు? आप लोगों ने किया, आप भी दुखी हो रहे हो। అయ్యో మేము పట్టి ప్రయాసం అర్థమైపోయింది, ఎందుకు మీరు విసుకుపోతున్నారు? हमारा जो कोशिश है क्यों बैठे हुआ करके आप क्यों दुखी हो रहे हो? మీరు ఆల్రెడీ పెట్టుబడి పెట్టి బట్టలు కొనుక్కున్నారు, ऑलरेडी आपने धन देकर अपना वस्त्र खरीद लिया, మంచి ఖరీదైన బట్టలు కొనుక్కున్నారు మీరు. अच्छा खरीदी कपड़ा आपने खरीदा है। ఈ మొబైల్ పెద్ద పెద్ద పార్టీలు జరుగుతుంటాయి కదా, मुंबई में बड़े बड़े पार्टी होते रहते ఆ हैं, పార్టీలో ఇప్పుడు చాలా ఖరీదైన బట్టలు వేసుకుని వెళ్తుంటారు. पार्टी में बहुत से लोग कीमती कपड़ा पहन के जाते అప్పుడు हैं, బట్టల తాలూకు గొప్పతనం చెప్పుకుంటుంటారు. जब वो अपने वस्त्रों के बारे में बड़प्पन करते रहते ఈ हैं। బట్టలు ఎంత పెట్టి కొనాలనుకున్నారు, ये कपड़ा कितने खरीदा करके पूछते हैं, ఈ డ్రెస్ ఎంత ఖరీదనుకున్నారు, इसे खरीदी कितने करके पूछते हैं। ₹1,00,000 అన్నారు అనుకోండి. लाखों रुपए का क्या समझो, ఓ ₹1,00,000 वो लाखों रुपए है क्या? 10 లక్షల రూపాయలు సూట్ తెలుసా మీకు? 10 लाख का सूट आपको पता है? ₹1,00,00,000 బట్టలు ఉన్నా మీకు తెలుసా? करोड़ों रुपए का भी कपड़ा आपको पता है? ఉన్నాయండి. सच में है। వివిధ అలాంటి వాటితో కొనుక్కొని వేసుకుంటున్న వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. इस तरह उन कपड़ों को खरीद कर बहुत से लोग पहन रहे दुनिया में। ప్రపంచంలో ఖరీదైన బట్టలు దొరికిన ప్యారిస్ నగరం, समाज संसार में जो है पेरिस में सबसे कीमती कपड़ा मिलता है, అక్కడే ఖరీదైన బట్టలు దొరుకుతాయండి. वहीं पर सबसे कीमती कपड़ा मिलता है। అంత బట్టలు వేసుకున్నా చస్తే వాడి పర్లకు రాదు. और वो कपड़ा पहनने के बाद मर जाएगा तो स्वर्ग नहीं मिलेगा, ఎందుకంటే దేవుడి దగ్గర వచ్చి బట్టలు కొనుక్కోలేదు, क्योंकि परमेश्वर के पास में वस्त्र नहीं खरीदा है, ప్యారిస్కి వెళ్ళి బట్టలు కొనుక్కున్నాడు. पेरिस जाकर कपड़ा खरीदा है, ఖరీదైన మాల్చేలో బట్టలు కొనుక్కున్నాడు. बहुत ही महंगा कपड़ा उसने खरीद के पहना है। ఇక్కడ దేవుడి దగ్గర మీ విలువ పెరిగేది यहाँ पर परमेश्वर के पास तुम्हारा क्या है? మీరు ఎన్ని కోట్లు పెట్టి బట్టలు కొనుక్కున్నారనేది అంటే దానికి విలువ కాదు. तुम लोग कितना भी करोड़ रुपए देकर खरीदो उसका वैल्यू नहीं है। దేవుని కొరకు పరిచయడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టి బట్టలు కొనుక్కున్నావు, परमेश्वर के लिए मेहनत करके कितना आपने धन खर्च करके कपड़ा खरीदा वो इम्पोर्टेंट है, వాటిని దేవుడు చూస్తాడు. उसी को परमेश्वर देखेगा, వాటిని బట్టి దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. उसको देखकर ही परमेश्वर आपको प्रतिफल देगा। ఆయన వచ్చి చూసేసరికి విందులో కానీ మీ దగ్గర బట్టలు లేవనుకో, अगर वो आएगा तो तुम्हारे पास वस्त्र नहीं रहेगा समझो, పాటి చేతులు పెట్టి లోపల వేసేమంట. हाथ में बांध कर तुम्हें अंधकार में डाल देगा। అంటే ఈరోజు మీరంతా ఎంత భాగ్యవంతులు చెప్పండి. आप लोग कितने धन्य लोग हैं आप लोग। ఈ రోజు బొంబాయిలో బట్టల పరిస్థితి మీకు తెలుసు. आपको बॉम्बे में जो है कपड़े का परिस्थिति आपको पता है, ఓ స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి ఇక్కడ. यहाँ पर बड़े बड़े मिल्स है, यहाँ पर ప్రపంచంలో ఈ దేశంలో గొప్ప గొప్ప ఖరీదైన బట్టలన్నీ దొరుకుతాయి ఇక్కడ. दुनिया में जो है सबसे महंगे महंगे कपड़े मिलते हैं यहाँ पर, కానీ అసలైన బట్టలు ఎక్కడ దొరుకుతాయి తెలుసా? लेकिन जो असली कपड़ा वापस कहाँ मिलता है? పేదవాళ్ళని మీ దగ్గర దొరుకుతాయండి. गरीबों के पास आपके पास से मिलता है, గొప్పల దగ్గర లేని బట్టలు, अमीरों के पास नहीं है कपड़ा, డబ్బుల దగ్గర లేని బట్టలు. धनवानों के पास नहीं है कपड़ा, ఎందుకంటే దేవుని కోసం ఖర్చు పెట్టరు. क्योंकि वो लोग परमेश्वर खर्च नहीं करते। దేవుని కోసం వాక్య ప్రకటన కోసం వాక్యాల కోసం ఖర్చు పెట్టరు వాళ్ళు. परमेश्वर के वचन को प्रकट करने के लिए आप धन खर्च नहीं करते हो, మీరు భాగ్యవంతులు. लेकिन आप लोग धनी लोग हैं। మీ కష్టార్జిత దేవుని కోసం ఖర్చు పెడుతున్నారు. आपके धन को आप लोग परमेश्वर के लिए खर्च कर रहे हैं। అవే పరిస్థితులన్నీ
నీతి క్రియలు అంటున్నాడు. वही पवित्र लोग के धर्म के काम करके बता रहा है। అవే నీ బట్టలు తెల్లగా చేస్తాయి అంటున్నాడు. वही जो है आपके वस्त्रों को सफेद करेगा करके बता रहा है। అందుకే కదా మీరు కొనుక్కోమన్నాడు. इसके लिए परमेश्वर आपसे खरीदने को कहता है। అంటే ఇప్పుడు ఆ బట్టలు కావాలంటే మీరందరూ కొనాలి. मतलब वस्तु चाहिए तो आपको खरीदना पड़ेगा। ఆ కొనాలి అంటే మీరు మీ ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాలి. और खरीदना है तो आपका धन आपको खर्च करना पड़ेगा। మరి మీరు ఎంతమంది అలాంటి వాటి కోసం ఖర్చు फिर చేయగలుగుతున్నారు? आप लोग में कितने लोग हैं उस वस्तु को खरीदने के लिए आप लोग मेहनत कर रहे हैं? అలా ఖర్చు చేసిన వాళ్ళే బట్టలు కలిగిన వాళ్ళు. खर्च करने वाले ही परमेश्वर का वस्त्र खरीदने वाले लोग। దేవుని కొరకు రూపాయి కూడా ఖర్చు చేయని వాళ్ళు परमेश्वर के लिए 1 रुपए भी खर्च ना करने वाले దిగంబరులుగా దేవుడికి కనబడతారు. नंगे जो है परमेश्वर को नजर आएंगे। నువ్వు ఎంత సూట్లు వేసుకో, आप कितना बड़ा सूट पहन लो, దేవుడు చూడగానే परमेश्वर जब देखेगा तो పని చేయని వాడు जो काम नहीं करेगा బట్టలు లేకుండా తిరిగే వాళ్ళతో సమానం. नंगे के समान हो गए। అప్పుడు రోడ్డు మీద వాళ్ళు కనబడుతుంటారు. कभी कभी हम दुनिया में लोगों को देखते हैं रोड पर, వాడు పిచ్చోళ్ళలో ఉంటారు. वो पागलों की तरह रहता है, స్నానపానాలు ఉండవు. स्नान नहीं करता है, వాడు బట్టలు వేసుకో రోడ్డు మీద, वो कपड़ा भी नहीं पहनता है, కానీ రోడ్డు మీద అందరి దగ్గర నడిచి వెళ్ళిపోతుంటాడు. लेकिन लोगों के बीच में चलते रहता है। वो మన చూసి చేయవుతుంటాడు. ఇలాగా हमको देखकर हाथ हिलाते रहते మన हैं, చూసి నవ్వుతుంటాడు. हमको देखकर हंसते रहते మన हैं, వాడిని చూసి సిగ్గుపడుతుంటాం. हम उसको देखकर शर्मिंदा होते रहते అరే ఏంటి వీడు బట్టలు ఏమేంటి రోడ్డు మీద, हैं। जैसे तन में जो है कपड़ा क्यों नहीं है? కానీ వీడికి సిగ్గు లేదా? आपको शर्म नहीं है क्या? వాడు పిచ్చోడండి. वो पागल है, వాడు బుర్ర చెడిపోయిందండి. उसका दिमाग खराब हो चुका है। వాడికి అందుకే అసలు బట్టలు ఉన్నాయో సంగతి వాడికి అర్థం కాలేదండి. तो नहीं पता कि मेरे पास कपड़े नहीं है। బట్టలు లేని వాడిని చూసి మీరు ఎలాగైతే సిగ్గుపడుతున్నారు. जिसके पास कपड़ा नहीं है देखकर जिस तरह आप लोग शर्मिंदा होते हो, ఈ రోజు ప్రపంచంలో కోట్ల మంది బట్టలు లేవండి. इस तरह दुनिया में जो है करोड़ों लोगों का जो वस्त्र नहीं है। దేవుడు చూడగానే అసలు ఒకరు కూడా వస్త్రాలు లేవండి. परमेश्वर जब देखे तो एक के पास भी वस्त्र नहीं है। ఎవరు మంచి పనులు చేయడం లేదు. कौन अच्छे काम नहीं कर रहा है? ఎవరు దేవుని కోసం ధనాన్ని ఖర్చు చేయడం లేదు. कोई भी परमेश्वर धन नहीं खर्च कर रहा है। అప్పుడు వాళ్ళు బట్టలు లేకుండా చూసి వాళ్ళు మళ్ళీ వాళ్ళు చూసి ఆదాయం చేయగలుగుతున్నారు అనుకోండి. वो कुछ भी नहीं करता है, बिना वस्त्र पे वो टाटा कर रहा है समझो। అప్పుడు మనం చూసి ఏమనుకోవాలి, तब उसको देखकर हम लोग क्या ఆ बोले? రోడ్డు మీద ఉన్న పిచ్చోడు, उस रोड के जो पागल है, ఇక్కడ మనకు కనిపించి గొప్పోడు यहाँ पर हमको दिखने वाले महान व्यक्ति ఇద్దరు అంటే दोनों एक ही है। ఏదో కారులో తిరుగుతున్నాడు గొప్పోడు అనుకోకండి. कार में घूम रहा करके कुछ बड़ा मत समझो। బట్టలు లేకుండా తిరుగుతున్నారు రోడ్డు మీద, बिना कपड़े के रोड पे घूम रहे हैं, బుర్ర ఖరాబ్ అయ్యి తిరుగుతున్నారు రోడ్డు दिमाग మీద. खराब होकर रोड पे घूम रहे हैं। ఈ క్షణాన దేవుడు వస్తే अब निश्चय में प्रभु आएगा तो ఏ ఒక్కరు వాళ్ళు స్వర్గానికి వెళ్ళరు. उसमें से कोई भी स्वर्ग में नहीं जाएगा। కానీ మీరు భాగ్యవంతులండి, लेकिन आप लोग धन्य लोग हैं, మీరు అదృష్టవంతులండి. आप लोग धन्य लोग ఈ हैं। విషయాన్ని మీరు తెలుసుకున్నారండి. इस विषय को आप लोग ने जान लिया है। దేవుడు మీకోసం రాయించాడండి. परमेश्वर ने आपके लिए लिखा है। అమ్మో అయితే మీరు అందరూ డబ్బుల కోసం దేవుడు ఖర్చు పెట్టి బట్టలు కొనేసుకున్నారు మీరు కొంతమంది. आप लोग में से कुछ लोगों ने धन खर्च करके उस वस्त्र को खरीदा है, కానీ మీలో ఎక్కువ కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు. लेकिन आप लोग में कुछ लोग चोर लोग हैं। ఎక్కువ బట్టలు కొనుక్కుంటే ఎక్కువ బట్టలు వేసుకుంటాం. ज्यादा कपड़ा खरीदे ज्यादा कपड़ा पहनेंगे। తక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు అనుకోండి, अगर आपने कम पैसा खर्च किया तो అప్పుడు చిన్న గోచి లాంటిది దొరుకుతుంది మనకి. तो हमारे जो है अपना कोशी में हम लोग फिर దాని వల్ల కూడా సిగ్గే కదా. उसके लिए भी हमें शर्म आता है। కనుక ఒళ్ళంతా కట్టుకుని బట్టలు కొనుక్కుందాం. तो हम लोग पूरे तन के लिए हम कपड़ा खरीदते దేవుడు हैं। కోసం కొంచెం కొంచెం చేయొద్దు, परमेश्वर थोड़ा थोड़ा काम मत ఎక్కువ करो, పనులు చేద్దాం. దేవుడు ज्यादा काम करो। బాగా परमेश्वर బట్టలు కొనుక్కుందాం, अच्छा कपड़े खरीदेंगे, మంచి ఒంటినట్టు కట్టుకుందాం. पूरे तन पे हम लोग कपड़ा खरीदेंगे। అప్పుడు దేవుడు వచ్చినా మనకి సిగ్గు లేదు. तो परमेश्वर आएगा तो शर्म नहीं आएगा। మనం ఎవరి దగ్గర సిగ్గుపడవలసిన పని లేదు. हमें किसी के सामने शर्मिंदा होने की जरूरत नहीं है। అందుకే పౌలు అంటాడు, इसलिए पौलुस कहते हैं నాకు సిగ్గుపడనక్కరలేని పని వానిగా చేశాడు అని. हमें जो है जो शर्मिंदा नहीं होने वाले जैसा काम करने वाला हमें बनाया है। మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. हमें शर्मिंदा होने की जरूरत नहीं है। లోకమంతా మన వాక్యం చెప్తుంటే చూసి సిగ్గుపడుతున్నాం కదా. दुनिया हमारे वचन को देखकर शर्मिंदा होता है। చాలా మంది బైబిల్ పట్టుకుని సిగ్గుపడతారండి. बहुत लोग बाइबल पकड़ने के लिए शर्मिंदा होते हैं। సువార్త చెప్పండి అంటే సువార్త చెప్పడానికి సిగ్గండి అంటారండి. वचन बताने के लिए बोले तो वचन मतलब शर्म आता है करके बोलते हैं। కానీ మనం సిగ్గుపడవలసిన పని లేదు. लेकिन हमें शर्मिंदा होने की जरूरत नहीं है। ప్రకటించే వాడు సిగ్గుపడాలి, जो नहीं प्रकट करता उसको शर्मिंदा होना అది चाहिए। చేయని వాడు సిగ్గుపడాలి. जो काम नहीं करता उसको शर्मिंदा होना ఈ चाहिए। దేవుడి కోసం ఇన్ని త్యాగాలు आप చేస్తున్నారు. लोग इतना परमेश्वर के लिए क्या कर रहे हो? ఏమీ సిగ్గుపడవలసిన పని आपको లేదు. शर्मिंदा होने की जरूरत नहीं है। కనుక తప్పనిసరిగా దేవుని దగ్గర మీరు బట్టలు కొనుక్కోవాలి. इसलिए परमेश्वर के पास से वो वस्त्र जरूर खरीदना। ఇటువంటి ఉపకరణ కార్యక్రమాలు చేసి మీరు పరలోకంలోని దేవుడి దగ్గర బట్టలు వేసుకున్నాడు కనబడాలి. इस तरह उत्तम काम करके आप सभी लोग परमेश्वर के सामने वस्त्र पहने हुए लगना चाहिए। మరి ఇప్పుడు ఆ బట్టలు మీరు కొనుక్కుంటారా? फिर वो वस्त्र आप लोग खरीदेंगे కొనుక్కుంటారా లేదా చెప్పండి. खरीदेंगे या नहीं खरीदेंगे మరి बताइए। కొనుక్కోవాలి అంటే ఎక్కడ కొనుక్కోవాలి? खरीदना है तो कहाँ खरीदना है? దేవుని సేవలో పెట్టుబడి పెట్టడమే. परमेश्वर की सेवा में खर्च करना ही है। అప్పుడు ఆయన బట్టలు ఇస్తాడు మీకు. तभी परमेश्वर आपको वस्त्र देगा। ఆయన కోసం మీరు ధనాన్ని పెట్టుబడిగా పెడితే अपना धन को उससे खर्च करोगे तो ఆయన మీ ఒంటిని కప్పుకునే తెల్లని వస్త్రాలు ఇస్తాడు ఆయన. आपके तन को ढकने के लिए परमेश्वर सफेद वस्त्र आपको देगा। అందుకే చెప్పండి
తెల్లని వస్త్రం వాళ్ళు ప్రతి వారికి ఇవ్వబడును అని. इसलिए वचन लिखा है कि सबको पवित्र वस्त्र दिया जाएगा। దేవుడు మాత్రమే తెల్లని వస్త్రాలు ఇవ్వగలడు. परमेश्वर ही आपको सफेद वस्त्र दे सकता है। క్రీస్తు రక్తం మాత్రమే మన పవిత్రులుగా చేయగలదు. यीशु मसीह का लहू ही आपको पवित्र कर सकता है। అప్పుడు మీరు తెల్ల బట్టలు వేసుకొని పరిశుద్ధులుగా ఉంటారు. तब आप सफेद वस्त्र पहनकर पवित्र की तरह आप लोग दिखोगे। కనుక దేవుని పనులు చేసే వాళ్ళందరూ పరిశుద్ధులు. इसलिए परमेश्वर काम जो भी करते हैं सभी लोग पवित्र हैं। దేవుని పని చేయని వాళ్ళందరూ కూడా అపవిశుద్ధులు. जो परमेश्वर काम करते नहीं है सभी लोग अपवित्र हैं। కనుక అపవిత్రులుగా వెళ్ళకూడదు. इसलिए हम अपवित्र नहीं रहना चाहिए। విరుచుకుపడదు. आप शर्मिंदा नहीं होना चाहिए। అసలు విరుచుకుపడద్దు. आप शर्मिंदा नहीं होना चाहिए। వార్త ప్రకటించండి. आप दूसरों का प्रचार करो। అవమానిస్తే అవమానించండి. और आपको निंदा करे तो भी करने दो। వాళ్ళు దాడి చేస్తే దాడి చేయనివ్వండి. आपको मारना है तो मारने दो। కానీ మీరు సువార్త ప్రకటన ఆపకండి. लेकिन आप दूसरा मतलब काम को मत रोको। ఎందుకంటే మీరు బట్టలు ధరించుకొని దేవుని దగ్గర ఉండాలి. क्योंकि आपको वस्त्र पहनकर परमेश्वर के सामने रहना है। దేవుడు మిమ్మల్ని చూసి సిగ్గుపడండి. परमेश्वर आपको देखकर शर्मिंदा नहीं होगा। ఆయన మిమ్మల్ని చూసి ఏమంటాడు తెలుసా? आपको देखकर परमेश्वर क्या कहेगा? నేను వారి దేవుడను అంటాడు. मैं उनका परमेश्वर होकर कहेगा। మీరు ఆయన కోసం చెప్పడం కాదు. आप लोग परमेश्वर के बारे में बताना नहीं। మీరు చనిపోయిన తర్వాత ఆయన నీ కోసం చెప్తాడు. आप मरने के परमेश्वर आपके बारे में बोलना चाहिए। నేను ప్రభుదాస్ తండ్రిని నేను. मैं प्रभुदास का पिता होकर నేను बोलना। అబ్రహాము తండ్రిని నేను. मैं अब्राहम का पिता करके बोलना। అలా మీరు ప్రతి ఒక్కొక్కరి పేరు చెప్తాడు. మరి యొక్క తండ్రిని నేను. इस तरह आप लोग सभी लोग का नाम लेकर कहेगा कि मैं इसका पिता हूँ। కనుక మీ అందరి తండ్రిగా దేవుడు చెప్పుకోవాలి అంటే ఇష్టపడండి. इसलिए परमेश्वर को आपको पिता कहना चाहिए तो आप लोग मेहनत कीजिए। నిరుత్సాహపడకండి. आप लोग निराशा मत होइए। ఎవరు అభ్యంతరపరిచారు మీరు బాధపడకండి. किसी ने आपको रोका करके आप लोग चिंता मत करो। మీరు ఖర్చు చేసిన దానికి జీతం దేవుడు ఇచ్చేస్తాడు మీకు. आपने जो मेहनत की है तो प्रतिफल परमेश्वर ने అది आपको दिया है। పరలోకంలో దాచాడు మీకోసం ధనంగా. वो परमेश्वर ने स्वर्ग में आपके लिए छुपा के रखा है। మీరు కన్ను మూయగానే తెల్లని వస్త్రాలు దేవుడు మీకు आप ధరింపజేస్తాడు. जैसे ही आगे बंद करोगे तो परमेश्वर सफेद वस्त्र आपको धारण करेगा। పరిశుద్ధులుగా మన ఉన్నతమైన లోకాన్ని తీసుకురావాలి. पवित्र लोगों उन्नत लोक में आपको लेके जाएगा। ఆ లోకానికి వెళ్ళడానికి సిద్ధపడండి. उस दुनिया में जाने के लिए आपको तैयारी कीजिए। దేవుడు ఇష్టపడండి. परमेश्वर के लिए कष्ट उठाइए। అందరూ బట్టలు కొనుక్కోండి. सभी लोग वस्त्र खरीदिए। దేవుడి రహస్యాన్ని మనం చెప్పండి. परमेश्वर ने इस रहस्य को हमें बताया है। కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. आगे बंद कीजिए, प्रार्थना करेंगे। పరిశుద్ధులైన తండ్రి మా దేవా, हमारे पवित्र पिता परमेश्वर, ఈ అమూల్యమైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. आपकी अमूल्य बातों को आपने हमें सिखाया। విని మా మనసులు మార్చుకొని उन बातों को सुनकर हमारे मन को बदलने के ఈ लिए, విశుద్ధులైన పిల్లలుగా బ్రతుకుటకు आपकी इच्छा के अंदर जीने वाले बच्चे बनने के ఈ लिए, కుమారుడు యేసు వచ్చినప్పుడు దిగంబరులుగా కనబడకుండా यीशु मसीह के आने के समय लोग नंगे ना होने के लिए, బట్టలు ధరించుకున్న వారు ఉండులాగా कपड़े पहने हुए जैसे लोग होने के लिए, నీటి క్రియల చేత మనం అలంకరించుకోగలుగుటకు సహాయం దయచేయండి. उनके काम करके अपने आप को अलंकृत करने की सहायता कीजिए। ఇదిగో ఈ ముంబై పట్టణంలో పిల్లలు ఎందరో ఉన్నారు. इस मुंबई प्रांत में कई सारे आपके बच्चे हैं, ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. कई सारे त्याग करते हैं। వారికి కోరినట్టు ప్రతిఫలాన్ని దయచేయండి. उनको परमेश्वर 100 गुना आपको आशीष कीजिए। సాయంత్రం జరిగే సభలో ఉండండి. शाम की सभा में आप सहायता कीजिए। ఈ అమూల్యమైన వాక్కులు నేర్పించండి. आपकी अमूल्य बातें हमें सिखाइए। యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. यीशु मसीह के उत्तम नाम से आपसे प्रार्थना करते हैं। ఆమేన్. आमीन। గాడ్ బ్లెస్ యు.